యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను ముందు నుంచే వీడి విషయంలో మీ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను, కానీ వీడేంటో ప్రూవ్ చేసే ఎవిడెన్స్ నాకు దొరకలేదు. ఇప్పటికైనా అర్థమైందా? వీడు కావాలనే నీ లైఫ్లోకి రావాలని ట్రై చేశాడు. అంటే పృథ్వీనే స్మైలీని కూడా కావాలని ఇలా చూద్దాం. ఇంకా ఈ ఫోన్లో వాడి అరాచకాలు ఏమున్నాయో వాణ్ణి మాత్రం వదిలే ప్రసక్తే లేదు. చైత్ర, మహి తమ్నేల్ ఉందండి. వద్దు విరాజ్, ఈ వీడియో నువ్వు చూడొద్దు. చైత్ర ఆగు, ఏమైంది? అడిగేది నిన్నే చెప్పు. చెప్పడానికి కూడా నా నోరు ఒప్పుకోవడం లేదు విరాజ్. ఇది మహి బతుకుని నాశనం చేసిన వీడియో. పూర్తిగా డిలీట్ చేయాలి. ఏమైంది? ఆ రోజు ఈ వీడియోని అడ్డం పెట్టుకుని నన్ను ఆనంద్ గారి పెళ్లిని ఆపడానికి రాకుండా అందుకే నేను నీకు కూడా నిజం చెప్పలేకపోయాను. అసలు ఈ వీడియో గురించి కనీసం మహికి కూడా తెలియదు. కేవలం నాకు మాత్రమే తెలుసు. ఈ భారాన్ని ఇన్ని రోజులుగా నా గుండెల్లో నేను మాత్రమే మోస్తున్నాను విరాజ్. నరకం అనుభవిస్తూ బ్రతుకుతున్నాను. అందుకే డిలీట్ చేసేసాను. నా జీవితంతో ఆటలాడిన నీకు ఇక జీవితమే లేదు. చైత్ర, ఐమ్ సారీ. నన్ను క్షమించు. నిన్ను ప్రాణంగా ప్రేమించిన నేను కూడా అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ. నా కోసం సర్వస్వాన్ని ఇవ్వగలవని నాకు తెలిసినా ఆ రోజు నువ్వు వీడియోని తెచ్చివ్వలేదు అంటే దాని వెనక్కున్న కారణం ఏమై ఉంటుందని ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయాను. ఒక్క క్షణం. నువ్వు తప్పు చేశావు అని నిందించి నిన్ను మానసికంగా హింసించాను. నా ద్వేషంతోనే నిన్ను చిత్రవధ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. కన్నయ్య,
నువ్వే తప్పు చేయలేదు. ఎందుకంటే నీ పరిస్థితుల్లో ఎవ్వరున్నా ఆఖరికి నేనున్నా అలాగే కదా ఆలోచించేది. అయినా ఇంత జరిగినా నీ ప్రేమని నాకు దూరం కానివ్వలేదు నువ్వు. కన్నయ్య, నా మీద నీ కోపం కళ్ళల్లో చూపించావేమో కానీ నీ మనసులో నా మీద ప్రేమ ఉందని అనుక్షణం తెలియజెప్తూనే ఉన్నావు. అందుకే ఆ దేవుడు కూడా ప్రతిసారి నీకు నన్ను ఏదోలా దగ్గర చేశాడు. అవును చైత్ర, ఎందుకలా ప్రతిసారి మనం దగ్గరవుతూ వచ్చాము? నా ద్వేషం మూలాన ఆలోచించలేకపోయాను. ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది చైత్ర. మనం వేరు కాదు, ఇద్దరం ఒక్కటే. నువ్వు నా ప్రాణానివి. అడిగావు కదా ఆ 3 మాటలు. 1 4 3. ఐ లవ్ యూ. నువ్వు ఈ గడపలో అడుగుపెట్టింది ఈ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడానికి. ఒక తప్పుడు మనిషి వల్ల ఈ వంశ ప్రతిష్ట పాడైపోకూడదని ఈ బాధని భరిస్తూ ఈ ఇంటి గడప దాటకుండా నిలబడ్డావు. ఇప్పుడు నీకు నేనున్నాను. వాళ్ళు రగిలించిన మంటలో వాళ్లనే కాలి బూడిదయ్యేలా చేస్తాను. ఆ తల్లి కొడుకులది చరిత్ర ముగిస్తాను. అలా జరగడానికి వీల్లేదు. మామ్ 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 ఏమైంది మామ్? కొంచెం వాటర్ తాగు. ఏం జరిగింది మామ్? పీడకలొచ్చింది. నా పగ ప్రతీకారం అంధకారంలో మిగిలిపోయినట్టు, మనం ఆ విరాజ్ గాడి చేతికి దొరికిపోయినట్టు పీడకలొచ్చింది. ఏంటి మమ్ మీరనేది? అవును పృథ్వీ, ఆ విరాజ్ చైత్రలో మన ఫోన్ ఓపెన్ చేసి మనం దాచి బ్లాక్మెయిల్ చేసిన వీడియోలు చూసేసినట్టు, మనం ఎవరో తెలిసిపోయినట్టు కలొచ్చింది. ఆ కలగానే నిజమైందంటే
అందరి ముందు తలదించుకుని నేను బ్రతకలేను. అవసరమైతే ఈ తల నరికేసుకుంటాను. మామ్, అంత దూరం ఎందుకు వస్తుంది మామ్? ఆ ఫోన్ ఇంకా వాళ్ళ చేతిలోకి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళుంటే ప్రెజెంట్ పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. లేదు పృథ్వీ, నాకెందుకో అనుమానంగానే ఉంది. ఫోన్ వాళ్ళ చేతుల్లోకి చేరి ఉంటుంది. ఏ క్షణమైనా వాళ్ళు దాన్ని చూస్తారు. ఆ ఫోన్ ఎలాగైనా మన దగ్గరికి రావాలి. మామ్, ఈరోజు ఖచ్చితంగా ఆ ఫోన్ ఎక్కడుందో తెలుస్తుంది. జీపీఆర్ఎస్ ట్రాక్ చేయమని చెప్పాను. దాని లొకేషన్ ఎక్కడుందో ఖచ్చితంగా మనకి తెలిసిపోతుంది. నువ్వేం కంగారు పడకు మామ్. కంగారుగా ఉంది పృథ్వీ. విషయం అటు ఇటు అయ్యిందంటే ఇంకేమైనా ఉందా? మన శ్రమంతా వృధా అయిపోతుంది. చైత్ర మన చేయి దాటిపోతుంది. దాని ప్రభావంతో స్మైలీకి కూడా నీ మీద ఇంట్రెస్ట్ పోయి అది ఉన్న చోటే దీపం చక్కబెట్టుకోవాలని అన్నీ మర్చిపోతుంది. మామ్, ఫోన్ ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు ఏదేదో ఆలోచించుకో ప్లీజ్. కోరలు ఉన్నంత వరకే పృథ్వీ. ఎంతటి కాల సర్పానికైనా విలువ. ఆ కోరలే రాలిపోతే దాని బ్రతుకు వానపావులా మట్టి పాలవుతుంది. మన కోరలే ఆ ఎవిడెన్స్. అది నువ్వు మర్చిపోవద్దు. ఈ ప్రమాదం మన మీదికి రాకముందే మనం మరొక రకంగా జాగ్రత్త పడాలి. మహిని మరోసారి మన చేతుల్లోకి లాక్కునే ప్రయత్నం చెయ్యాలి. కాదు, ఈసారి అది మన చేతుల్లోకి వచ్చేయాలి. ఇప్పుడేం చేద్దాం మామ్? ఆ సీతారత్నం గురించి మహీకి నిజం తెలిసేలా చెయ్యాలి. అది కూడా మామూలుగా తెలియకూడదు. గుణపం గుండెల్లో దిగిపోయేలా తెలియాలి. ఆ సీతారత్నం పేరుని తలుచుకోవడానికి కూడా మహి ఆశ్రయించుకునేలా చెయ్యాలి. ఆ మహిని చెంతకి చేరేలా చెయ్యాలి. చేస్తాను మామ్, తప్పకుండా చేస్తాను. ఏం చెయ్యాలో అర్థమైంది. ఈసారి బాణం గురి తప్పదు. కన్నయ్య, ఏంటి నువ్వు నీకు నువ్వే రెడీ అయిపోతున్నావు? నన్ను పిలవచ్చు కదా. లోపలున్నావు కదా. పిలిస్తే వచ్చేదాన్ని కదా. మధ్యలో నుంచి అలాగే వచ్చేదానివా? ఏయ్, ఇందుకే నేనే రెడీ అవుతున్నాను. అర్థమైందా? అంత అర్జెంటుగా రెడీ అవ్వాల్సిందేముంది? ఇబ్బంది అవ్వలేదా? కాసేపు వెయిట్ చేస్తుంటే నేను వచ్చి సహాయం చేసేదాన్ని కదా. ఇంత కాస్త ఇబ్బందిని కూడా తట్టుకోలేనంత మరీ అంత అతిగాన్ని కాదలే. అబ్బో గొప్ప. సర్లే కాని నా సాయం నీకు అక్కర్లేకపోయినా నీ సహాయం నాకు కావాలి. ఏంటది? నీ వల్ల అయ్యే సహాయమేలే హబ్బీ. కదా అని మూడివయ్యమన్నాను. అందనప్పుడు ఇలాంటివెందుకో. 3 ముళ్ళు వేసిన మొగుడు ఈ ముళ్ళు ఉన్న రొమాన్స్ ని కాస్త అర్థం చేసుకుంటాడని డాక్టరు నిన్ను ట్రీట్మెంట్ చేయమన్నాడు, రొమాన్స్ కాదు. రొమాన్స్ కూడా ఒక ట్రీట్మెంటే కన్నయ్య. దాన్ని అర్థం చేసుకుంటే
ఔషధంలో పనిచేస్తుంది తెలుసా? అంటే ఏంటి? ఇప్పుడు దాన్ని నేను అర్థం చేసుకుని ఈ బ్లౌజ్ లేస్ కట్టి దానివల్ల వచ్చిన ఔషధంతో ఈ నొప్పులన్నీ తగ్గించుకోవాలా? నీకు నీ కాన్సెప్ట్కి పెద్ద నమస్కారం. అయితే కట్టు. కట్టకపోతే ఇంకో కాన్సెప్ట్ చెప్పి నా బ్రెయిన్ని బేజా ఫ్రై చేసుకుని తినేలా ఉంది. సరే తిరుగు, కడతాను. కన్నయ్య, ఏంటి గిలిగింతలు? గిలిగింత లేవు, ఆవలింత లేవు. నేనేం చేయలేదు. చేసేవన్నీ చేస్తావు, తర్వాత నేనేం చేస్తాను అంటావు. నువ్వు దొంగవి కన్నయ్య. దొంగ లేదు, గింగ లేదు. సరిగా ఉండు. హ్మ్. మ్మ్. అరే ఏయ్. అరే సరిగ్గా నిల్చోలేవా? ఎలా కట్టేది? కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య. ఎప్పుడో అయిపోయింది. మూడు ముళ్ళు వేసేటప్పుడు చేయని చక్కలిగింత నా మొగుడికి ఇప్పుడు చేయాలనిపించింది. ఓ కన్నయ్య. ఏయ్. హ? ఏంటో. గుడ్ మార్నింగ్ పిన్ని. హలో మై డియర్ తోడి కొడలా, నీకు కూడా గుడ్ మార్నింగ్. ఏంటే నీ దీర్ఘాలు? వెటకారవా? ఎక్స్ట్రాలు చెయ్యొద్దు. గుడ్ మార్నింగ్ చెప్పడం కూడా ఎక్స్ట్రాలేనా? అది సంస్కారం పిన్ని. సంస్కారం. పాపం, దాని గురించి మీకు బొత్తిగా ఐడియానే లేనట్టుంది. ఏంటే, విరాజ్ గదిలోకి అడుగు పెట్టగానే ఇక నీ జీవితం పూర్తిగా సెటిల్ అయిపోయిందని కళ్ళేవైనా నెత్తికెక్కాయా? గదిలో అడుగు పెట్టడం అచీవ్మెంటా పిన్ని? మీరు ఇంకా ఎక్కడున్నారు? నేను ఆయన గుండె గదిలోకి అడుగు పెట్టి చాలా కాలం అవుతుంది. అదే నా పర్మనెంట్ రెసిడెన్సీ. పాపం, మీకున్న కడుపు మంట వల్ల నా కళ్ళు నెత్తికెక్కినట్టు మీకు అనిపిస్తుంది. అయినా మీ కుతంత్రాల వల్లే కదా మా మధ్య ఏర్పడ్డ దూరం మరింత దగ్గరైంది. సో నాకు మీరంటే కృతజ్ఞతగా ఉంటుంది. చాలా 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 ధన్యవాద్. ఆహా, అన్నట్టు స్మైలీ, మా ఆయన లేస్ సరిగా కట్టాడో లేదో ఒకసారి చూస్తావా? ఏంటి? ఇదిగో బ్లౌజ్ లేస్.
దీపాన్ని జాగ్రత్త